అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ పెన్షన్స్ ఏవైతే ఉంటాయో ఆ మెడికల్ పెన్షన్కి సంబంధించిన వెరిఫికేషన్ అయితే ఈరోజు ప్రారంభం కాబోతోందండి. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనకు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల తనిఖీ అయితే ప్రారంభం కాబోతోందండి. అయితే అందరికీ కాదండి, కేవలం మెడికల్ పెన్షన్లకు మాత్రమే ఈ తనిఖీ అయితే ప్రారంభం కాబోతోంది. మెడికల్ టీంలు ఇంటింటికి వచ్చి ఈ వెరిఫికేషన్ అయితే పూర్తి చేయబోతున్నాయండి. దాదాపుగా మనకు వికలాంగ పెన్షన్ మరియు మెడికల్ పెన్షన్లు కలిపి 8,18,900 పెన్షన్లు అయితే ఉన్నాయండి. ఈ పెన్షన్లలో వెరిఫికేషన్ అయితే చేస్తారు. ప్రస్తుతానికైతే మెడికల్ పెన్షన్లు వెరిఫికేషన్ అయితే ఉండబోతోందండి. ఈ రోజు నుంచి మెడికల్ పెన్షన్లు వెరిఫికేషన్ అయితే ఉండబోతోంది. మెడికల్ పెన్షన్లు అంటే చక్రాల కుర్చీ లేదా మంచానికే పరిమితమైన వాళ్ళు, పక్షవాతం ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళకు మరియు ప్రమాద బాధితులు వీల్చైర్లకి పరిమితమై ఉంటారు కదండి. అలాంటి వాళ్ళకు ఈ మెడికల్ పెన్షన్లు అంటారు. ఈ మెడికల్ పెన్షన్లను మనకు చెక్ చేయడం అయితే జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ టీంలు ఇంటికి వచ్చి చెక్ చేస్తున్నారండి. మనకు 2024లో పెన్షన్ తనిఖీని అయితే ప్రారంభించడం జరిగిందనమాట. పైలట్ ప్రాజెక్టుగా 10,000 పెన్షన్లను అయితే చెక్ చేశారు. అందులో 500 పెన్షన్లు బోగస్ పెన్షన్లు అని తేలిందనమాట. అయితే అన్ని పెన్షన్లు ఇప్పుడు చెక్ చేయబోవడం లేదండి. కేవలం దివ్యాంగుల పెన్షన్లు మరియు మెడికల్ పెన్షన్లు మాత్రమే చెక్ చేయబోతున్నారు. ఓల్డేజ్ పెన్షన్స్, తర్వాత వితంతు పెన్షన్స్, ఈ పెన్షన్స్ అన్నీ చెక్ చేయడం లేదండి. ఇప్పుడు ప్రస్తుతానికి మెడికల్ పెన్షన్లు అయితే చెక్ చేస్తున్నారు. వచ్చే నెల అంటే ఫిబ్రవరి నెలలో వికలాంగ పెన్షన్లు, దివ్యాంగుల పెన్షన్లు కూడా చెక్ చేయడం జరుగుతుందన్నమాట. ఈ మెడికల్ పెన్షన్లకు వచ్చేసి డాక్టర్లే ఇంటికి వచ్చి వాళ్ళని చెక్ చేయడం జరుగుతుందన్నమాట. వాళ్ళకు సంబంధించిన సదరం సర్టిఫికేట్ను పూర్తిగా చెక్ చేసి వాళ్ళు పెన్షన్ తీసుకోవడానికి అర్హులా కాదా అని చెప్పేసి చెక్ చేయడం జరుగుతుందన్నమాట. ఇవి మొత్తంగా మంచానికే పరిమితమైన వాళ్ళు 16,000 మంది వరకు పెన్షన్లు ఉన్నాయండి. ఇక వీల్చైర్కి పరిమితమై కండరాల బలహీనత ఉన్న వాళ్ళు 7,600 వరకు పెన్షన్లు ఉన్నాయండి. వీళ్ళందరినీ అయితే చెక్ చేయడం జరుగుతుందన్నమాట. ఇక ఎవరెవరు చెక్ చేస్తారు ఈ 15,000 రూపాయల పెన్షన్కి అంటే ఆర్థోపెడిషియను, జనరల్ ఫిజిషియను, మెడికల్ ఆఫీసరు, డిజిటల్ అసిస్టెంట్ వస్తారండి. ఇంటింటికి వచ్చి చెక్ చేయడం అయితే జరుగుతుంది. వాళ్ళు నిజంగానే మంచానికే పరిమితమై ఉన్నారా లేదా ఆరోగ్యంగా ఉన్నారా అని చెక్ చేసి దానికి సంబంధించిన సర్టిఫికేట్లను చెక్ చేసి ఇవ్వడం అయితే దానికి పెన్షన్ ఇవ్వచ్చా లేదా అని అయితే కన్ఫర్మ్ చేయడం జరుగుతుందండి. మనకు సదరం పర్సెంటేజు 85% కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకే ఈ పెన్షన్లు అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. మెడికల్ టీము ఏదైతే ఉందో వాళ్ళని పూర్తిగా చెక్ చేస్తారండి. మనకు ఈ మామూలు పెన్షన్లు అయితే ఇప్పుడే చెక్ చేయడం లేదు. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇది లేదనే చెప్పుకోవాలి. ప్రభుత్వం అయితే దీనికి క్యాన్సిల్ చేసిందండి. మామూలు పెన్షన్లు, ఓల్డేజ్ పెన్షన్స్, తర్వాత వితంతు పెన్షన్స్, ఈ పెన్షన్స్ ఏవైతే ఉంటాయో వాటి వెరిఫికేషన్ అయితే క్యాన్సిల్ చేసింది. కేవలం మెడికల్ సర్టిఫికేట్కు సంబంధించి, మెడికల్ పెన్షన్లకు సంబంధించి మరియు వికలాంగ పెన్షన్కి సంబంధించి అవకతవకలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళకు సంబంధించిన వెరిఫికేషన్ మాత్రమే ఇప్పుడు చేస్తున్నారండి. ఇదండి మనకు పెన్షన్లకు సంబంధించిన లేటెస్ట్ సమాచారం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షను మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.